ఈ విశాలమైన విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామా? లేక మనకు తెలియని మరో ప్రపంచమేదైనా ఉందా? రత్నగిరి ఊరి చివర నిశ్శబ్దంగా ఉన్న ఆ గాలికొండ మీద రాత్రి గాలి హోరుమని వీస్తోంది. అక్కడున్న ఒక పాత రావి చెట్టు కింద బన్నీ ఒంటరిగా కూర్చొనున్నాడు. ఆ రోజు స్కూల్లో విక్కీ తన సైకిల్ టైర్ గాలి తీసేయడం, గీత ముందు తను పడరాని పాట్లు పడడం గుర్తొచ్చి బన్నీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. నా బతుకి ఇంతే, ఎప్పుడూ అందరూ నన్ను ఏడ్పిస్తుంటారు అని ఆకాశం వైపు చూసి నిట్టూర్చాడు. సరిగ్గా అప్పుడే ఆ వింత జరిగింది. ఆకాశంలో ఒక నీలం రంగు నిప్పుకణిక వేగంగా దూసుకొచ్చింది. అదొక నక్షత్రం అనుకునే లోపే పెద్ద శబ్దంతో బన్నీ కూర్చున్న చెట్టుకు కేవలం 10 అడుగుల దూరంలో ఉన్న పొదల్లో వచ్చి ధభీమ్మంటూ శబ్దం చేస్తూ పడింది. ఒక్కసారిగా భూమి కంపించింది. చుట్టూ పొగ కమ్ముకుంది. బన్నీ భయంతో గజగజా వణికిపోతూ చెట్టు వెనక దాక్కున్నాడు. మెల్లగా పొగ విడిపోయాక అక్కడ ఒక వింతైన స్పేస్ షిప్ సగం భూమిలోకి కూరుకుపోయి ఉండటం చూశాడు. దాని తలుపు వింత శబ్దంతో తెరుచుకుంది. బన్నీ తన ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ షిప్ దగ్గరికి వెళ్లాడు. ఆ షిప్ లోపల ఒక చిన్న జీవి అపస్మారక స్థితిలో ఉంది. బన్నీ తన చేతులతో దాన్ని బయటికి లాగాడు. అది చూడ్డానికి ఒక మెరిసే మెటాలిక్ బ్లూ కలర్ ఫుట్బాల్లా ఉంది. దాని శరీరం తాకితే జెల్లీలా మెత్తగా ఉంది. బన్నీ దాన్ని గడ్డిమీద పడుకోబెట్టాడు. అప్పుడే ఆ జీవి ముఖం మీద ఉన్న డిజిటల్ స్క్రీన్ వెలిగింది. 2 పెద్ద నియాన్ గ్రీన్ కళ్ళు బన్నీని చూస్తూ రెప్పవాల్చాయి. దాన్ని చూసి భయపడిన బన్నీ అమ్మో అంటూ వెనక్కి పడబోయాడు. బన్నీ భయపడతం చూసిన ఆ జీవి దాని తలమీద ఉన్న యాంటెన్నాను మెల్లగా తిప్పుతూ టెలిపతీ ద్వారా బన్నీ మనసులోకి ఒక సందేశాన్ని పంపింది. హలో ఫ్రెండ్, భయపడకు, నా పేరు బుజ్జి. నేను చాలా దూరంలో ఉన్న ఒక గ్రహం నుండి వచ్చాను. అనుకోకుండా నా షిప్ ఇంజిన్ పేలిపోయింది. నేను తిరిగి వెళ్ళలేను అంది. బన్నీ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. నువ్వు నువ్వు నా మనస్తో మాట్లాడుతున్నావా? నువ్వు చూడ్డానికి మా ఊరి జాతరలో అమ్మే లైట్ బంతిలా ఉన్నావు కాని చాలా స్మార్ట్గా ఉన్నావే అన్నాడు. బుజ్జి తన శరీరం పక్కల్లోండి 2 మ్యాగ్నెటిక్ టెంటికల్స్ బయటికి తీసి బన్నీ చేతిని పట్టుకుంది. అదొక ఫ్రెండ్లీ షేక్ హ్యాండ్లా ఉంది. నా షిప్ రిపేర్ అవ్వాలంటే మీ భూమి మీద దొరికే కొన్ని లోహాలు కావాలి. అవి మీ గ్రహంలో దొరికితాయో లేదో కూడా నాకు తెలీదు. అవి దొరికే అవకాశం కూడా ఉండవచ్చేమో. అప్పటి వరకు నేనిక్కడే ఈ గ్రహంలో జీవించాలి. అందుకు నువ్వు సహాయం చేయగలవా? అందుకు నన్ను నీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్లగలవా? ప్లీజ్ అని బుజ్జి బన్నీని బ్రతిమాలింది. బన్నీ ఆలోచించాడు. తనకి అప్పుడప్పుడు ఇతరుల నుండి ఎదురయ్యే సమస్యలు, అవమానాలు పంచుకోడానికి తోడు కావాలని అనిపించేదు. ఇప్పుడు బుజ్జి తనకి ఫ్రెండ్ అయితే బాగుంటుంది అనుకొని, సరే బుజ్జి, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. కానీ మా అమ్మకి తెలిస్తే మాత్రం మనిద్దరి పని అంతే అన్నాడు. అప్పుడు బుజ్జి తన పొట్ట దగ్గర ఉన్న సిల్వర్ సర్కిల్లోంచి ఒక చిన్న సీసాని బయటికి తీసింది. దానిమీద ఉన్న బటన్ నొక్కగానే ఒక ఇన్విజిబుల్ గ్యాస్ రిలీజ్ అయింది. అది బుజ్జి శరీరమంతా వ్యాపించింది. బుజ్జి మెల్లగా గాలిలో కలిసిపోయి మాయమైపోయింది. బుజ్జి ఎక్కడ కనబడకుండా పోయేసరికి అరే, ఎక్కడికి పోయావు అని బన్నీ కంగారుపడ్డాడు. నేను ఇక్కడే ఉన్నాను బన్నీ. ఇప్పుడు నేను నీకు తప్ప ఎవ్వరికీ కనిపించను. పద, నీ సైకిల్ ఎక్కుదాం అని బుజ్జి గాలిలోనే మాట్లాడింది. బన్నీ తన పాత సైకిలెక్కి గాలిలో ఉన్న తన కొత్త ఫ్రెండ్తో కలిసి కొండ దిగి ఇంటికి బయల్దేరాడు. వాడికి తెలియదు, రేపు స్కూల్లో గీతకి, విక్కీకి తను ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడని. బన్నీ ఇప్పుడు ఒంటరివాడు కాదు. వాడి దగ్గర ఒక ఏలియన్, దాని మాయా సంచిలో వేల కొద్ది గ్యాడ్జెట్లు ఉన్నాయి. బన్నీ తన పాత సైకిల్ను ఇంటి బయట పార్క్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా గాలిలో తేలుతున్న తన అదృశ్యమిత్రుడు బుజ్జిని తన రూంకి తీసుకెళ్లాడు. బుజ్జికి ఆకలి వేస్తుండడంతో బన్నీ కొండపైన తినడానికి కొనుక్కున్న సమోసాల ప్యాకెట్ను బ్యాగ్ నుండి తీశాడు. సమోసాల వాసన తగలగానే, హే బన్నీ, ఏంటది? వాసన బాగుంది అని అడిగింది. దీన్ని సమోసా అంటారు అంటూ బన్నీ ఒక సమోసాను గాలిలోకి విసిరాడు. ఆశ్చర్యకరంగా ఆ సమోసా గాలిలోనే తేలుతూ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఒక అదృశ్య నోట్లోకి వెళ్లడం కనిపించింది. బుజ్జికి సమోసా ఎంతగా నచ్చిందంటే తన ఇన్విజిబుల్ స్టేట్లో కూడా దాని శరీరంలో ఉన్న
హృదయం భాగం ట్రాన్స్పరెంట్ మారి అది తినడం వల్ల కలిగే ఆనందాన్ని చూపించింది. ఆ పారదర్శక భాగం నుండి నీలిరంగు వెలుతురు మెరుస్తూ బుజ్జి లోపలి భాగాలు ఒక క్షణం పాటు కనిపించాయి. బన్నీ నవ్వుతూ, అమ్మో, నీకు సమోసా అంత నచ్చిందా? నీ ఇన్విజిబుల్ స్ప్రే కొంచెం తగ్గించుకో బుజ్జీ, అప్పుడప్పుడు కనిపిస్తుండు అన్నాడు. మరుసటి రోజు ఉదయం బుజ్జికి ఈ ప్రపంచాన్ని చూపించాలనే ఉత్సాహంతో బన్నీ తన స్కూల్ బ్యాగ్లో అదృశ్యంగా ఉన్న బుజ్జిని పెట్టుకుని తన పాత సైకిల్పై స్కూల్కి బయల్దేరాడు. బన్నీకి తెలియకుండానే వాడి జేబులో ఉన్న ఇన్విజిబుల్ స్ప్రే బాటిల్ని బుజ్జి తన అయస్కాంత చేత్తో బయటికి తీసింది. బన్నీ, ఈ ఊరు చాలా బావుంది, కాని నిన్ను అందరూ ఎందుకలా చూస్తున్నారు? అంటూ బన్నీ వెనక్కి చూసేలోపు బుజ్జి ఆ స్ప్రే కొంచెం గాలిలోకి చల్లింది. సరిగ్గా అదే సమయానికి వాళ్ల పక్క నుండి ఒక పాత నీలిరంగు ఆటో వేగంగా వెళ్తోంది. ఆ స్ప్రే ఆటో ముందు భాగం మీద పడటంతో ఆశ్చర్యకరంగా ఆటో ముందు భాగంలో ఉన్న హెడ్లైట్, ఇగ్నిషన్ అంతా పారదర్శకంగా మారిపోయి లోపలి ఇంజిన్ పార్ట్స్, వైర్లు అన్నీ రోడ్డుమీద నడుస్తున్న వాళ్లకి కనిపించాయి. ఆటో డ్రైవర్, రోడ్డు మీద వెళ్తున్న వాళ్లంతా షాక్కి గురయ్యారు. ఆటో ఇంజిన్ పార్ట్స్ గాలిలో తేలుతున్నట్లు కనిపించడంతో అందరూ భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. బన్నీ కంగారుగా, అమ్మో, బుజ్జీ, నువ్వేమైనా చేశావా? అందరూ అలా భయతో పరుగులు తీస్తున్నారు అనడిగాడు. అందుకు బుజ్జి నవ్వుతూ, ఉప్స్, ఇన్విజిబుల్ స్ప్రేను కొంచెం ఎక్కువ స్ప్రే చేశాననుకుంటా, కానీ వాళ్ల రియాక్షన్స్ చూడటానికి చాలా బావున్నాయి అంది. బన్నీ తన సైకిల్ను వేగంగా తొక్కుతూ అక్కడ్నుండి తప్పించుకున్నాడు. కాని ఈ ఇన్విజిబుల్ స్ప్రేతో బుజ్జి ఇప్పుడే ఇంత హంగామా మొదలెట్టింది. స్కూల్లో విక్కీ గీత ముందు ఈ స్ప్రేతో ఇంకా ఎలాంటి గందరగోళాన్ని సృష్టిస్తుందో అని ఆలోచిస్తూనే బన్నీ స్కూల్ వైపు సైకిల్ను వేగంగా నడిపాడు. బన్నీ క్లాస్లో కూర్చొని ఉన్నాడు. వాడి పక్కన ఖాళీ బెంచ్ మీద అదృశ్యంగా ఉన్న బుజ్జి కూర్చొని ఉంది. బుజ్జికి ప్రతీదీ కొత్తగా అనిపిస్తోంది. బోర్డుమీద టీచర్ రాస్తున్న లెక్కలి చూసి బుజ్జి తన లోపల ఉన్న కాస్మిక్ క్యాల్కులేటర్తో సెకండ్లలో ఆన్సర్లు కనిపెట్టేస్తోంది. బన్నీ, ఆ లెక్క తప్పు, 45 కాదు, ఆన్సర్ 54 రావాలి అని బుజ్జి బన్నీ చెవిలో మెల్లగా చెప్పింది. అమ్మో, బుజ్జి, మెల్లగా మాట్లాడు, టీచర్కి వినిపిస్తుంది అంటూ బన్నీ కంగారుగా బుజ్జివైపు చూశాడు. సరిగ్గా అప్పుడే క్లాస్ టాపర్ మరియు బన్నీని ఎప్పుడూ ఏడ్పించే విక్కీ బన్నీవైపు చూస్తూ వెటకారంగా, ఏరా బన్నీ, గాలిలో ఎవరితో మాట్లాడుతున్నావ్? నీ పక్కన కనిపించని స్నేహితుడెవరైనా ఉన్నారా ఏంటి? అన్నాడు. క్లాస్లో అందరూ నవ్వారు. బన్నీ ముఖం చిన్నబోయింది. ఇది చూసి బుజ్జికి కోపమొచ్చింది. తన మెటాలిక్ చేతిని మెల్లగా చాపి విక్కీ డెస్క్ మీద ఉన్న వాటర్ బాటిల్ని పట్టుకుంది. బుజ్జి ఆ బాటిల్ మూత తీసి విక్కీ తలమీద బోర్లించింది. క్లాస్లో అందరికీ ఏం కనిపిస్తుందంటే ఒక నీళ్ల బాటిల్ గాలిలో తనంతట అదే పైకి లేచి విక్కీ తలమీద నీళ్లు కుమ్మరిస్తోంది. అది చూసి విక్కీ షాక్ అయ్యి, అమ్మో, దయ్యం, దయ్యం, బాటిల్ గాలిలో తిరుగుతోంది అని భయంతో బెంచి కింద దూరిపోయాడు. టీచర్తో సహా అందరూ నోరు వెళ్లబెట్టారు. బన్నీకి నవ్వు ఆపుకోవటం కష్టమైపోయింది. బుజ్జి తన అయస్కాంత చేతుల్తో విక్కీ పెన్సిల్ బాక్స్ని కూడా గాలిలో ఎగిరేలా చేసింది. క్లాస్ అంతా ఒక చిన్న స్పేస్ స్టేషన్లా మారిపోయింది. వస్తువులన్నీ గాలిలో తేలుతున్నాయి. కాని బన్నీ వెనుక బెంచ్లో కూర్చున్న గీత మాత్రం ఇదంతా గమనిస్తోంది. ఆమెకి బన్నీ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోంది. బన్నీ జేబులో నుండి ఏదో నీలిరంగు మెరుపు రావడం ఆమె చూసింది. క్లాస్ అయిపోయాక గీత బన్నీ దగ్గరికి వచ్చి, బన్నీ, ఆ బాటిల్ తనంతట అదే ఎలా ఎగిరింది? నీ దగ్గర ఏదో ఉంది, నాకు తెలుసు అంది. బన్నీ తడబడుతూ, అదేం లేదు గీతా, అది జస్ట్ ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటా అంటున్నప్పుడే బన్నీ బ్యాగ్లో ఉన్న బుజ్జి పొరపాటున ఒక చిన్న బీప్ సౌండ్ చేసింది. గీత కళ్ళు పెద్దవి చేసి బన్నీ బ్యాగ్ వైపు చూసింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? బన్నీ తన రహస్యాన్ని గీతకి చెప్పేస్తాడా? ఆమె కూడా బన్నీతో కలిసి బుజ్జికి హెల్ప్ చేస్తుందా? విక్కీ తనకు క్లాస్లో అందరి ముందు జరిగిన అవమానానికి బన్నీపై ప్రతీకారం తీర్చుకుంటాడా? తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.